మీరు ఒక అవిశ్వాసిగా ఉండి విశ్వాసిగా మిమ్మల్ని మీరు మార్చుకోండి అని నేను చెప్పనక్కర్లేదు. ఎందుకంటే మన హృదయాలు ఎప్పుడో తెరిచాము, ఈ దేవునికి అప్పగించుకున్నాం, అలాగే దేవుని సన్నిధిలో మందిరంలో నమ్మకంగా దేవుణ్ణి సేవిస్తూ ఉన్నాం. అయితే తెరవబడిన మన హృదయాలలో జరగవలసిన మార్పులు అనేవి మనం ఎంతవరకు వాటిని అనుమతిస్తూ ఉన్నాం? లుదియా నదీ తీరమున జరిగే ఆ ప్రార్థనలో తాను కూర్చుని పౌలు సువార్త ద్వారా తాను తనలో రావాల్సిన మార్పును గ్రహించే వరకు కూడా లుదియాకు తెలియదు తనలో మార్పు రావాలని, అవసరమని. అవునా? అలాగే దేవుని యొక్క వాక్యం లేక పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నప్పుడు, మీ దగ్గరకు వచ్చి మీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనలో రావాల్సిన ఆ చైతన్యం, ఆ మార్పు అనేది మన జీవితాలలో మనము గుర్తించి దానిని అనుమతించటం అనేది చాలా అవసరం.